కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త పెన్షన్ పంపిణీపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియపైన కసరత్తు మొదలుపెట్టింది. చాలా కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు వేచి చూస్తున్నారు. కాగా 2026, 27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2,00,000 మందికి పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పుడు వీరికి అమలు విషయం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం చేరదు. కొత్త పెన్షన్‌లు మంజూరుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో 2,00,000 మందికి చేయూత పింఛన్లపై పంపిణీ చేసేందుకు మార్గదర్శకాలు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 42.23 లక్షల మంది వివిధ కేటగిరీల్లో చేయూత పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్ఐవి బాధితులకు నెలకు పెన్షన్ అందుతుంది. దివ్యాంగులకు కూడా ఇదే విధంగా పెన్షన్ అందుతుంది. కొత్త పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు సుమారు 12 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య పింఛను కోసం మాత్రమే 4 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇంతెంతు ఒంటరి మహిళలు 3.5 లక్షలు, గీత, చేనేత కార్మికులు 3 లక్షలు, దివ్యాంగులు విభాగంలో సుమారు 72,000 దరఖాస్తులు ఉన్నాయి. వీరిలో అర్హులైన 2 లక్షల మందిని ఎంపిక చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. జూన్ 2 నుంచి ప్రారంభానికి ప్రయత్నాలు. ప్రభుత్వం నిర్ణయం మేరకు 2,00,000 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో వివరాలు సేకరిస్తూ అర్హతలపై సమీక్ష జరుగుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు కఠిన వడపోత ప్రక్రియ చేపట్టనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. తాజాగా అసెంబ్లీలోని కొత్త పెన్షన్లపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పింఛన్లను తొలగిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారు. కేవలం అనర్హులు, మరణించిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. గత ఈ నెల 20 నుంచి ప్రజావాణి, ఇతర వేదికల ద్వారా పెద్ద సంఖ్యలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గ్రామ సభల్లోని భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో వీటిని వడపోత కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు అనర్హులైన వారికి గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.